డాక్టర్ గారు అట్లానే థెరపీస్ ఏమైనా వర్క్ అవుతాయా? ఇట్లా మతిమరుపు అనేది వచ్చింది అని అనగానే థెరపీస్ ఏ విధంగా ఈ యొక్క మతిమరుపులో కీలక పాత్ర పోషిస్తాయి? ఎప్పుడైతే మనం ఇమేజింగ్ కానీ ఇవాల్యుయేషన్ కానీ చేసి ఆపరబుల్ కాజెస్ ఏమీ లేవు, లేదు అంటే మనం ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ మెడికల్గా కానీ సర్జికల్ కానీ ఒక ట్రీట్మెంట్ అయింది, ఆ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు రికవరీ ఫేజ్లో ఉన్నారు. ఈ రికవరీ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా స్ట్రోక్ కానీ ఇంజురీస్ కానీ దేనికైనా రీహాబిలిటేషన్ అంటారు. న్యూరో రీహాబిలిటేషన్ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదర్ సర్జికల్ ఆర్ మెడికల్ ఆర్ క్రిటికల్, కొంతమంది మనం ఐసీయూలో పెట్టి చూస్తూ ఉంటాం. ఆ ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత మనం రీహాబ్ సెంటర్స్ కానీ రికవరీ ఫేజ్లో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఎలా చేస్తాము, ఒక న్యూస్ పేపర్ ఇచ్చి న్యూస్ చదవమంటాం, లేదంటే టీవీలో న్యూస్ వస్తుంది దాన్ని చదవమని చెప్తాం, లేదంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళ రిలేటివ్స్ తోటి వాళ్ళతోటి డిస్టెంట్ రిలేటివ్స్ తోటి మాట్లాడించి వాళ్ళు ఎవరు ఏంటి గుర్తుపట్టమంటాం. సో లేదంటే వాళ్ళ ఇదివరకు ఉన్న ఆఫీస్ వాళ్ళు వస్తారు, లేదా కొలీగ్స్, లేదంటే వాళ్ళ రిలేటివ్స్, నైబర్స్. సో ఈ ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ చేస్తూ ఉంటే ఆ బ్రెయిన్ అనేది స్లోగా రికలెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు థెరపీ అనేది ఏంటంటే వీ షుడ్ గివ్ మోర్ రీఅష్యూరెన్స్, we should give time and facility to recollect those memories అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థెరపీ అనేది ఏంటంటే వాళ్ళకి మెమరీ లేదు రాదు అని మనమే నిరుత్సాహపడకుండా వాళ్ళని సాధ్యమైనంత వరకు రికలెక్ట్ చేసుకోవటానికి మనం ఫెసిలిటేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. మందులు కూడా హెల్ప్ చేస్తాయి డాక్టర్ గారు ఈ జర్నీలో? మందులు అంటే మనకి ప్రత్యేకంగా అంటే కొన్ని డిమెన్షియా, ఆల్జీమర్ డిమెన్షియాస్కి కొన్ని మందులు, లేదంటే ఫ్యాటీ 3 ఒమేగా యాసిడ్స్ అని, కాడ్ లివర్ ఆయిల్ అని, కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, ఇవి కొంతవరకు మనం దోహదం చేస్తాయి. మనం సప్లిమెంట్స్ అనేది వీ విల్ ఇంక్లూడ్ ఇన్ ద ట్రీట్మెంట్ ప్లాన్. ట్రీట్మెంట్ చార్ట్లో మనం మెడిసిన్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, మరో విషయం, ఇప్పుడు ప్రతిదానికి కూడా అంటే ప్రతి సమస్యకి ఆల్కహాల్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలని చెప్తారు. మరి ఆల్కహాల్ స్మోకింగ్ మతిమరుపుకి కూడా దోహదం చేస్తాయా? ఆల్కహాల్ అనేది మనం ఎవరికైతే క్రానిక్ ఆల్కహాలిజం అని ఉంటుందో, ఎవరికైతే రెగ్యులర్గా మోతాదు కంటే ఎక్కువ తీసుకొని కొంతమంది బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి కంపల్సరీ మనం మెమరీ లాస్ అనేది చూస్తామండి. వాళ్ళకి మెమరీ లాస్తో పాటు కొంతమందికి కాళ్ళు చేతులు తిమ్మిరి, షేకింగ్ కావటం, నడక అనేది డిస్టర్బెన్స్, మనం సినిమాలో కూడా చూసినట్టు ఎందుకంటే వాళ్ళకి ఆ ఫంక్షన్ అనేది బ్యాలెన్స్ మెకానిజం అనేది తప్పుతుంది వాళ్ళకి. సో ఇవన్నీ ఉంటే కంపల్సరీ వాళ్ళు ఆల్కహాల్ నుంచి వాళ్ళు డీ అడిక్షన్ కానీ ఆల్కహాల్ నుంచి వాళ్ళు పక్కకు రావటం, దాన్ని అవాయిడ్ చేయటం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అది చేస్తేనే మనం ఇచ్చే మందులు కూడా కొంతవరకు ఎఫెక్టివ్గా పనిచేయటానికి ఉంటాయి. ఓకే, యా. సో డెఫినెట్లీ దే షుడ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ కూడా ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్స్. సో వీ షుడ్ బెటర్ టు అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఓకే డాక్టర్ గారు, ఈనాటి కార్యక్రమం ద్వారా మతిమరుపు గురించి, అదేవిధంగా అది ఎప్పుడు ఏ విధంగా మనకి సీరియస్ అవుతుంది అన్న విషయాలను కూడా చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.